మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చెప్పామో చెప్పినట్లుగా సంక్షేమాన్ని అభివృద్ధిని పేద ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో సంక్షేమాన్ని కొద్దిమందికే కుదించారు, పూర్తి స్థాయిలో చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటే ఎన్నికల ముందు నుంచే చెప్పిన రోజు నుంచే మనం ఈ సంక్షేమం ఇవ్వడం జరిగింది. 63 లక్షల మందికి ప్రతి నెల కూడా 2,700 కోట్ల రూపాయలు పెంచిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నాం. దీపం 2 పథకం కింద కూడాను మనం అందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 3 సిలిండర్ అనేది ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఏ రాష్ట్రం చేయని విధంగా సంవత్సరానికి 20,000 ఇప్పటికే 14,000 అకౌంట్లో జమ చేయడం జరిగింది. సంవత్సరానికి 20,000 అనేది రాష్ట్రంలో మనం మాత్రమే ఇస్తున్నాం, మిగతా దేశంలో ఎవరు ఇవ్వనట్టుగా ఇస్తున్నాం. తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ రోజున అంత వారి అకౌంట్లో 15,000 రూపాయల లెక్కన మనం చేస్తూ ఉన్నాం. దేశంలో కూడా ఇలాంటి సంక్షేమాన్ని ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఒకసారి చూసుకుంటే దీనివల్ల డ్రాప్ అవుట్స్ జరిగాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి ప్రకటన ఇచ్చారు. పాపులేషన్ మేనేజ్మెంట్లో కూడా కీలకంగా ఈ అన్నదాత సుఖీభావ కూడా ఉండబోతుందనే దానికి చక్కటి నిదర్శనం కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సంక్షేమాన్ని కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కులము మతము పార్టీ ఇలాంటివి చూడకుండా అందించాలనేది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందులో భాగంగానే P4 విధానం తీసుకొచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ తీసుకున్నారు. దీని ద్వారా బంగారు కుటుంబాలని మార్గదర్శకులతో కలిపి ఆ కుటుంబాలలో ఆర్థికంగా వారిని సాధించేందుకోసం ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబానికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి అనే విధంగా మనం ముందుకు పోతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా అభివృద్ధి ఆర్థికత ఉండాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నారు. ఈరోజు తీసుకుంటే భారతదేశంలో కానీ ఇంతకుముందు మన రాష్ట్రంలో చేసినటువంటి ప్రభుత్వాలు కానీ ఎవరు ఇవ్వని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చాలామంది పేదలకు వాళ్ళ ఆరోగ్య ఖర్చుల కోసం ఆ కుటుంబాలు చిన్నాభిన్నం కాకూడదు, ఇది వ్యాధి వచ్చింది హాస్పిటల్ పాలయ్యారు ప్రాణాలు దక్కించుకున్నారు కానీ ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో దాదాపుగా వందలాది కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సీఎం సహాయం నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు దీని నుంచే సంజీవని పథకంలోకి మనం తీసుకొస్తున్నారు. ఈరోజు కుప్పం అదేవిధంగా చిత్తూరు జిల్లాలో అమలు చేశారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు చేయబోతా ఉన్నారు. ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం అందజేయడం ఉద్దేశం కూడా పేదలు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషదాయంగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన.